శ్రీ వేదమాత్రే నమః. శ్రీ కాంచి కామకోటి పరమాచార్య స్వామివారి ఆశీర్వచనముతో మరియు శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామివారి సంకల్పంతో వేద సంరక్షణకై 2001లో ఏర్పడ్డ శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి సంస్మృతి ట్రస్ట్ 25వ సంవత్సరంలో ప్రవేశించిన సందర్భంగా శ్రీ కాంచి కామకోటి మూలాంనాయ సర్వజ్ఞ పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి ఆదేశం మేరకు 2025 అక్టోబర్ 8 నుండి 12 వరకు రజతోత్సవాలను సికింద్రాబాద్ స్కందగిరి దేవాలయంలో నిర్వహించబడుతున్నాయి. శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి సంస్మృతి ట్రస్ట్ గత 24 సంవత్సరముల నుండి చేయుచున్న కృషి యొక్క ముఖ్యమైన ఫలితాల సంక్షిప్త వివరాలు. 2001 సంవత్సరం నాటికి తెలంగాణ ప్రాంతంలో 15 మంది వేద విద్యార్థులు ఉండగా 2025 నాటికి ఆ సంఖ్య 500 మందికి చేరడము, రాయలసీమ ప్రాంతంలో కూడా 200 మంది వేద విద్యార్థులకు వేద పరీక్షలు నిర్వహించడము, తెలంగాణ రాయలసీమలలో కలిపి 4 వేదాలలోనూ 8 శాఖలలో ఖండ పరీక్షలు నిర్వహిస్తున్న ఏకైక సంస్థగా ఆవిర్భవించడము, ప్రతి సంవత్సరము ఉభయ ఆంధ్ర రాష్ట్రాలలో కలిపి స్మార్త పరీక్షలు నిర్వహించడము, ISO 9001-2015 సర్టిఫైడ్ సంస్థగా ఆవిర్భవించడము, భాగ్యనగరంలో 60 మంది వేద విద్యార్థులతో శ్రీ వేదవ్యాస పాఠశాల నిర్వహిస్తూ ఇప్పటికి 12 మంది ఘన 15 మంది క్రమపాఠులను అందించడము, భాగ్యనగరంలో 6 విద్యార్థులతో శాస్త్ర పాఠశాలను ప్రారంభించడము, ప్రతి సంవత్సరము 100 మంది విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తూ సంధ్యావందనము ఇత్యాది నిత్యకర్మలను నేర్పించడము, ప్రతి వైశాఖ మాస అక్షయ తదియ నుండి శంకర జయంతి వరకు శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామివారి ఆరాధన మరియు వేదాంత సభలను నిర్వహించడము, లౌకిక వృత్తిలో ఉన్న బ్రాహ్మణులకు శని ఆదివారాలలో వేద పాఠాలు చెప్పడము, సత్కర్మానుష్ఠానం చేసుకొనుటకు మరియు యతీశ్వరుల భిక్ష తపస్సు నిమిత్తము శ్రీ పరమాచార్య అనుష్ఠాన కేంద్ర భవన ఏర్పాటు చేయడము, ఇంకా ఎన్నెన్నో. సనాతన వైదిక ధర్మ పరిరక్షణలో భాగంగా ఈ సంవత్సరము అక్టోబర్ 8 నుండి 12 వరకు స్కందగిరి దేవాలయంలో తలపెట్టిన రజతోత్సవాలలో తెలంగాణ ప్రాంత వేద విద్యార్థులు 500 మందికి 4 వేదాలలో 8 శాఖలలో పరీక్షలు పండితులచే నిర్వహించబడతాయి. అట్లాగే వేద పండితులచే చతుర్వేద పారాయణలు, శాస్త్ర పండితులచే వాక్యార్థ సభలు, విద్యారణ్య పండితులచే వేదార్థ సభలు, సంపూర్ణ సామవేద హవనము, భాగ్యనగర ఆహితాగ్నులచే శ్రౌత సదస్సులు, భాగ్యనగర వేద పండితులచే వేద సభ, ప్రముఖ పండితులచే ధార్మిక ప్రవచనాలు నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమానికి శ్రీ కాంచి కామకోటి మూలాంనాయ పీఠాధిపతులు మరియు పుష్పగిరి తుని తపోవన పీఠాధిపతులు, తొగుట పీఠాధిపతులు, ఇంకా అనేక మంది విశిష్ట వేదార్థ వేదాంత శాస్త్ర పండితులు విచ్చేయుచున్నారు. కావున 50 మంది వేద విద్యాభిమానులు అసంఖ్యాకంగా తరలివచ్చి శ్రీ స్వామివార్ల మరియు వేద పండితుల ఆశీస్సులు స్వీకరించి రజతోత్సవాలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇట్లు శ్రీ జనార్దనానంద సరస్వతి సంస్మృతి ట్రస్ట్ చైర్మన్ తూములూరి సాయినాథ శర్మ, కార్యదర్శి పసుమర్తి బ్రహ్మానంద శర్మ.